జగన్ రాడు, చంద్రబాబు బాబు వస్తాడు మాకు తెలుసు అమ్మ. అప్పుడు బాబు ఓడిపోయిన ఎంత బాధపడ్డాం అందరూ. ఈసారి గెలిచారు, అందరికీ సంతోషం అయ్యింది. అనుకుని పనులు సాధించుతాండ్రు ఆయన. అమ్మ అంత మించి నాకేం మాటలు రావు నాన్న. కాదు మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు మెగా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళి మరి అక్కడున్న పిల్లలకి క్లాస్ చెప్పి ఎలా అనిపించింది? బాగా అనిపించింది అమ్మ. పిల్లలు కూడా బాగా చదువుతాండ్రు, గాలిగా తిరక్కంట బాగా చదువు కూడా సార్లు చెప్తాండ్రు. బాగానే ఉందమ్మ, ఏం పర్వాలేదు. ఈసారి కూడా ఆయనే గెలాల మా బతుకుంటే. అమ్మా నేను ఎప్పుడు పూజ చేసాడే వచ్చారు మీ ఇద్దరు భర్త భార్యలను. ఏమో తల్లి ఎలా గెలిపించుతావు, వాళ్ళు ఎలా ముందుకు తెస్తావు తల్లి అని దాన్ని. ఆసారి ఓడిపోయా. అది దొంగ ఓట్లు అమ్మ. అప్పుడు ముందేసినవి నాపి జగనే గెలిచాడు. మరి ఆ గెలకగా మనకు వరద ఒగ్గిసారు. ఒగ్గితే అందరూ వెళ్ళిపోదాము. అమ్మ దేవుడు ఆ తల్లి కాపాడేది. మరి ఆ స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు పిల్లలతో కలిసి భోజనం చేయటం, పిల్లలతో కలిసి ఆడుకోవటం మా పేరు తెస్తారు ఆయన. మా పేరు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు బాబుకి దాని ఒకటి వేసేదండి. ఇప్పుడు కూడా వేసాం. గెలిచి నెక్కలయ్యి వారి దాకా మేము నెమ్మడి కొట్టుకో మా రోడ్లో అందరం మా రోడ్డు అంటారా గెలిచేంతవరకు అందరూ సంతోషపడ్డారు అమ్మా. నాకన్నా మరి పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళి మరి పింఛన్లు ఇచ్చి ఆ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ ఇంట్లో సమస్య తీర్చడం ఎలా అనిపించింది? బాగా అనిపించింది అమ్మా. బాగానే ఉంది అమ్మా, బాగానే ఉంది. మళ్ళీ సార్ కూడా ఆయనే గెలుస్తాడు. రామారావు వాళ్ళు ఆయన పర్వాలే అమ్మా. గతంలో ఎవరైనా ఇలాగ చేశారా? మా అమ్మ లేదు. మా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మాటగా నేను ఎప్పుడు ఇంటికాడ తిట్టుకోడు, ఓట్లేసి నేను ఆయనకే వేసేదాన్ని. మా అమ్మ రామారావు ఇంట్లోనే మా అమ్మ పని చేసేది. ఇంటి రామారావు ఇంట్లోనూ పని చేసేది కాబట్టి మాకు అతిమానం మీద ఆయనకే వేస్తావు ఇప్పుడు అమ్మా. ఇప్పుడు అంతా చూసారా రామారావు గారిని? మా అప్పుడు చూసారమ్మా. అప్పట్లో రామారావు గారు ఎలా చేశారో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే చెయ్యాలా. మా పేరు తెస్తేనే అమ్మా ఎందుకు తీసుకురారు? మాకు తెలిసి అమ్మ రామారావు వాళ్ళ ఇంట్లో పని చేశారు. వాళ్ళ ఆవిడ అమ్మ పిల్లలు రామారావు కొడుకులందరినీ తెలుసు మాకు. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటానే ఉన్నారు. రోజా కూడా అంటుంది. అంటారు అమ్మ, ఎందుకు అంటారు? ఎంత ఓడిపండు కదా, ఓడిపోయిన దానికి మొక్కలు చిన్న చేసుకొని ఇది అంటారు. అప్పుడు మీరు బాధపడలేదు అమ్మ వాళ్ళకి. ఇప్పుడు బాగా చేశారు అనుకమ్మా, శుభ్రంగా ఓట్లు కలుస్తారు బాబు. ఏ ఇది ఉండదు. పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజలకు అని చెప్పి రోజా అడుగుతుందిగా. ఎందుకు అడుగుతుంది? ఇస్తాండ్రుగా అమ్మా, ఇస్తాండ్రుగా. స్కూల్ పిల్లలకి ఇచ్చారు. మరి ఏ పథకాలన్నీ నెలలో వదులుతారు అనుకోమ్మా. అనగా నన్ను ఒకటి అయిపోతాయి అమ్మా. పింఛన్ వస్తుందా? మరి నా పింఛన్ వస్తుంది అమ్మ. నా పింఛన్ మా ఆయన చచ్చిపోయి కానీ వస్తుంది నా పింఛన్. జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చేది పింఛన్? 3000. ఇప్పుడు 4000 అమ్మా. 4000 బాబు వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచారు. అదే సంతోషం పడతాం అమ్మ. మేము అమ్మ కుటుంబాలు వెళ్తారేట అమ్మ. ఆ పింఛన్ మీద ఇదైతే ఈ బడ్డీ శుభ్రములు పుచ్చిపోయిందమ్మా. పుచ్చిపోయింది. బాబు గారి గురించి మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పరిపాలన గురించి ఏం చెప్తావు? ఏం చెప్పేదమ్మా, నాకు ఏ మాటలు రావా. ఎలా ఉండిద్ది ఆయన పరిపాలన? కానీ చంద్రబాబు పరిపాలన బాగానే ఉంటుందమ్మా, బాగానే ఉంటుంది. మీ ఇద్దరు భర్త భార్యలు కష్టం కూడా తీరింది అమ్మ. తిరిగి అందరూ బడ్డ తిరిగిన దానికి ఫలితం అనిపించింది. అదే రకంగా నడాల. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారా, జగన్ వస్తారా? జగన్ రాడు, చంద్రబాబు వస్తాడు మాకు తెలుసు.